2లోని విండో ప్రోటోకాల్ అనేది మనకి మెయిన్ క్వశ్చన్. 8 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. డెఫినేషన్ అయితే ఇది రాస్తే సరిపోతుంది మనకైతే. డెఫినేషన్కి వచ్చేసరికి దిస్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఏ సెండింగ్ మల్టిపుల్ ఫ్రేమ్స్ ఎట్ ఏ టైమ్ టు ఏ రిసీవర్. ఈచ్ ఫ్రేమ్ సెండ్స్ టు ఏ సీక్వెన్షియల్ మేనర్. ఒకే మేనర్లో ఒక రిసీవర్కి సెండర్కి మధ్య సేమ్ టైంలో మల్టిపుల్ టైమ్స్లో కానీ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ద సీక్వెన్స్ నెంబర్స్ ఆర్ యూజ్డ్ టు ఫైండ్ ఏ మిస్సింగ్ డేటాస్ ఇన్ ద రిసీవర్ ఎండ్స్ or avoiding the duplicate data also. There are two types. మనకి go back n. ARR means automatically repeat request. అంటే ఆటోమేటిక్గా రిపీట్ అవుతుంది ఆర్ ఏ రిక్వెస్ట్ ఒక రిసీవర్కి రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తుంది. ఈజ్ ఏ డేటా లింక్ లేయర్లో ప్రోటోకాల్, మెయిన్ ప్రోటోకాల్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫ్రమ్ ఏ డేటా ఫ్లో కంట్రోల్ పర్పసెస్. ఒక మల్టిపుల్ ఫ్రేమ్స్లో కానీ ఒక సెండర్కి రిసీవర్కి మధ్య జరుగుతుంది. ఎలా సెండర్కి రిసీవర్కి మధ్య జరుగుతుంది అంటే ఫిక్స్డ్ సైజ్ విండోస్. ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జాంపుల్, ఒక సెండర్ సైడ్ నుంచి రిసీవర్ సైడ్కి ఎలా పాస్ అవుతుంది. మనం సమ్ వాల్యూస్ అనేవి ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ విండో సైజ్ అనేది మనం ఇంత నెంబర్ n వాల్యూ అంటే ఇంత ఒక 5 or 4 అలా అయితే మనకి బైనరీలోనైనా దేంట్లోనైనా 0 నుంచి అనేది మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇక్కడ 4 అనేది నార్మల్గా 1 నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే 4 కనెక్ట్ అవుతుంది. బట్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసింది 0, 1, 2, 3 అంటే 4 డిజిట్స్ మనం ఇక్కడ n వాల్యూ కింద ఇచ్చాం. దిస్ ఈజ్ ఏ NARR. దాంట్లో స్టెప్ 2 ఒక సెండర్కి రిసీవర్కి మధ్య ఎలా పాస్ అవుతుంది. స్టెప్ 3కి వచ్చేసరికి ఇక్కడ మన సమ్ వాల్యూస్ అనేవి మనం ఇక్కడ 4 అని ఇస్తే ఈ వాల్యూస్లో మాత్రమే మనం ఫ్లో చేయాలి అనేది. స్టెప్ 1లో మనం చూసినట్టు 0 నుంచైనా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అలానే సెండర్కి రిసీవర్కి మధ్య విండోస్లోనైతే 1, 2, 3, 4 అనైనా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కానీ మన మెయిన్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఒక బైనరీ డిజిట్స్ అని అంటాం. సెలెక్టివ్ రిపీటివ్ అనేది ఇట్ ఈజ్ ఏ మోర్ ఎఫిషియెంట్లీ ఫర్ ఏ నాయిసీ లింక్స్ బట్ ప్రాసెసింగ్ ఎట్ ఏ రిసీవర్ ఈజ్ ఏ మోర్ కాంప్లెక్స్. The selective repeater protocols allows a many frames as the size of a receive windows to arrival out of a order and keep it until set of a order frames. We need to mention that receiver needs to deliver a packets out of a orders network layer. అంటే ఒక సెండర్కి మధ్య డేటా ఫ్రేమ్ అనేది ఎలా కనెక్ట్ అవుతుంది. అలానే ఇక్కడికి వచ్చేసరికి మనం ఎలాంటి రిసీవర్ సైడ్ నుంచి ఎలాంటి యూజ్ చేస్తాం, నెట్వర్క్ ఆర్ డేటా లింక్ ఆర్ ఫిజికల్ లేయర్స్ని. దిస్ ఈజ్ ద మెయిన్ టాపిక్ ఆఫ్ ఏ విండో ప్రోటోకాల్స్.